హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చలికాలంలో వర్షాకాలంలో ఎవరైనా సరే సింపుల్గా పెట్టుకునేలాగా టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా టొమాటోల్ని బాగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఈ పచ్చడి చేసినప్పుడు అన్ని క్వాంటిటీస్ కూడా ఈ విధంగా ఒకే కప్తో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 10 కప్పుల టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం టొమాటోలు కట్ చేసినప్పుడు వస్తుంది కదండి జ్యూసు, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టు చింతపిక్క తీసేసిన చింతపండుని 1 కప్పు వేసుకోవాలి. తర్వాత 3/4 కప్పు రాక్ సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ టొమాటోస్ సాఫ్ట్గా అయిన వరకు కూడా మగ్గించుకోవాలి. తర్వాత ఈ పచ్చళ్ళలో వేయడం కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఈ విధంగా చిన్న రోట్లోకి తీసుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, టొమాటోస్ మనం ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకుంటూ ఉంటే చక్కగా ఈ విధంగా రెడీ అవుతుందండి. కొద్దిసేపటికి వాటర్ అనేది ఇవాపరేట్ అవుతుంది. మనం ఏదైనా ఒక గరిటెతో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా చేసినట్లయితే వాటర్ అనేది పక్కకు రాకుండా ఉంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కూల్ అయిన తర్వాత దానిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్క పల్స్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకండి, ఒక్కసారి మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 2 కప్పుల కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో పచ్చడిలోకి మనం కూరల్లో వాడే కారాన్ని అయినా సరే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టాలో చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా ఎక్కువగానే పచ్చనిపప్పు యాడ్ చేసుకోండి. ఎందుకంటే టొమాటో పచ్చడిలోకి పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పోపు ఈ విధంగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని పోపుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పోపు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న టొమాటో పచ్చడిలోకి వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి అయితే సింపుల్గానే రెడీ అయిపోతుంది. ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చండి. అయితే ఈ పచ్చడిని బయట స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పచ్చడిని అప్పటికప్పుడు తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.